Hi friends, welcome back to our channel Srish Sports. ఇప్పటి వరకు ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్యలో జరుగుతున్న వన్డే సిరీస్ ఇప్పుడు ఇంకా క్లైమాక్స్కి చేరుకుంది. రేపు వైజాగ్లో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ గురించి చూద్దాం. ఇప్పటికీ సిరీస్ 1-1తో సమానంగా ఉంది. మనం లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టయితే రాయ్పూర్ మ్యాచ్లో ఇండియా 359 పరుగులు భారీ స్కోర్ చేసింది, కానీ సౌత్ ఆఫ్రికా దాన్ని ఈజీగా చేసింది. సో దాంతో సిరీస్ 1-1తో సమమైంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ రాంచీలో ఇండియా గెలిచింది. ఇప్పుడు మనం రేపు వైజాగ్ వికెట్ ఎలా ఉండబోతుంది, వాతావరణ పరిస్థితులు ఏంటి, టీమ్స్ 11 ఎలా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. వైజాగ్ గ్రౌండ్ నార్మల్గా ఫ్లాట్ వికెట్, బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. మొదటి 2 మ్యాచ్లానే ఇది కూడా చాలా హై స్కోరింగ్ గేమ్ అయ్యే అవకాశం ఉంది. డ్యూ వైజాగ్లో కూడా బాగా ఉంటుంది కాబట్టి మొదటి బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం మనం, ఇండియా 20 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయింది కంటిన్యూస్గా. రైట్ ఫ్రమ్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం టాస్లు గెలవలేదు. హోప్ఫుల్లీ ఇండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుందని. 90% మ్యాచ్ రిజల్ట్ టాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ముందుగా ఎవరు బౌలింగ్ చేస్తే వాళ్ళకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హెవీ డ్యూ వల్ల సెకండ్ బ్యాటింగ్ టీమ్కి చేజ్ చాలా ఈజీగా ఉంటుంది. బ్యాటింగ్ కండిషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి సెకండ్ బ్యాటింగ్లో. సో ఒకసారి టీం ఎట్లా ఉంటుంది బేస్డ్ ఆన్ ద లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్సెస్ ఇవి ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఇండియా టీం గురించి చూసుకుంటే ఓపెనర్ గా అయితే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అయితే కంటిన్యూ అవుతారు. విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఉంటాడు. నెంబర్ 4లో రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ తో తన ప్లేస్ ని గ్యారంటీ చేసుకున్నాడు. మేజర్ గా మనకి ప్రాబ్లం ఉన్నది నెంబర్ 5 స్పాట్. ఇప్పటి వరకు వాషింగ్టన్ సుందర్ ఆడాడు ఫస్ట్ 2 వన్డేల్లో, కానీ అతను ఆశించినంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. బ్యాట్తోని చేయలేదు, బాల్తోని చేయలేదు. కాబట్టి ఈ ఆల్రౌండ్ కాన్సెప్ట్ని పక్కకు పెట్టి నెంబర్ 5లో మెయిన్ బ్యాట్స్మెన్ అయిన తిలక్ వర్మని తీసుకొస్తారా? తిలక్ వర్మ అయితే అవసరం అయితే ఒక 3-4 ఓవర్లు బౌలింగ్ చేయగలడు కూడా. లేకపోతే రిషబ్ పంత్ని ఆడిస్తారా? ఎందుకంటే మనకి నెంబర్ 5లో కొద్దిగా అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మెన్ కావాలి. ఆ విధంగా చూసుకుంటే రిషబ్ పంత్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కానీ తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు, స్టేబుల్ బ్యాటర్. ఎండ్కి వచ్చేసరికి అతను కూడా బిగ్ హిట్టింగ్ చేయగల కెపాసిటీ ఉన్నవాడు కాబట్టి మోస్ట్లీ తిలక్ వర్మ వైపు వెళ్ళే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. నెంబర్ 6లో ఎట్లయినా రాహుల్ ఉంటాడు, నెంబర్ 7లో జడేజా ఉంటాడు. తర్వాత మెయిన్ ఇంకొక స్పాట్ బాగా డిస్కషన్లో ఉన్నది ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్. లాస్ట్ మ్యాచ్లో చాలా దారుణంగా బౌలింగ్ చేశాడు. అలా అని ఫస్ట్ మ్యాచ్లో ఏం అద్భుతంగా చేయలేదు. ఫస్ట్ మ్యాచ్లో కూడా యావరేజ్గానే పర్ఫామ్ చేశాడు. సో మేబీ అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి తీసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా నెంబర్ 9లోన బ్యాటింగ్ చేయగలుగుతాడు. ప్లస్ అతను తిలక్ వర్మ కలిపి ఒక బౌలింగ్ కోటాని పూర్తి చేసే అవకాశం ఉంది. ఒక బ్యాటింగ్ ఆప్షన్ ఎక్స్ట్రా ఉంటుంది. కొద్దిగా అగ్రెసివ్గా ఆడి ఒకవేళ వికెట్లు కోల్పోయినా బ్యాటింగ్ లైన్అప్ లెంగ్తీగా ఉంటుంది కాబట్టి బహుశా ఆ ఆప్షన్ చూస్ చేసుకుంటారా, లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణకి ఇంకో అవకాశం ఇచ్చి నితీష్ కుమార్ రెడ్డిని కూర్చోబెడతారా అనేది చూడాలి. నితీష్ కుమార్ రెడ్డికి ఇది హోమ్ గ్రౌండ్. సో హోమ్ గ్రౌండ్లో అతనికి అవకాశం దొరుకుతుందని మనం ఆశిద్దాం. హోమ్ క్రౌడ్ ముందు ఆడటం అనేది ఎవరికైనా సరే అదొక ప్రౌడ్ ఫీలింగ్ అండ్ ప్రౌడ్ మూమెంట్. అది సౌత్ ఆఫ్రికాని చూసుకుంటే ఫోర్స్డ్ చేంజెస్ 2 జరిగే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ ఇంజురీ అయ్యాడు. తన బౌలింగ్ చేస్తున్న సమయంలో హ్యామ్స్ట్రింగ్ పుల్ తోటి మధ్యలోనే బయటికి వెళ్ళిపోయాడు. ఓవర్ మధ్యలోనే అతను పూర్తిగా కోలుకున్నట్టుగా ఏ సమాచారం లేదు. ఒకవేళ అతను ఆడకపోతే కనుక అతని ప్లేస్లో మోస్ట్ లైక్లీ అట్నిల్ బాట్మెన్ని ఆడిస్తారు, లేకపోతే ఆండ్రిచ్ నోర్కేని ఆడిస్తారా? ఎందుకంటే T20 స్క్వాడ్లో ఆండ్రిచ్ నోర్కే అన్నాడు. సో ఆల్రెడీ అతను ఇండియాలోనే ఉన్నాడు. ఒకవేళ అతన్ని టీంలో జాయిన్ చేసి అతన్ని ఆడిస్తారా చూడాలి. ఇంకొకటి టోనీ డిజోర్జీ, వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. లాస్ట్ మ్యాచ్లో 2వ రన్ పరిగెత్తే క్రమంలో తను ఇంజురీ అయ్యి మధ్యలోనే రిటైర్డ్ హార్ట్గా వెళ్ళిపోయాడు. అతని ఇంజురీ
కన్సర్న్ కూడా పూర్తి సమాచారం లేదు. ఒకవేళ అతను ఆడకపోతే అతని ప్లేస్లో రియాన్ రికల్టన్ కానీ వస్తాడు ఆ టీంలోకి వెనక్కి, లేకపోతే రీజా హెండ్రిక్స్ T20 స్క్వాడ్తో ఉన్నాడు. ఒకవేళ అతన్ని కూడా చేర్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో కావాలి కాబట్టి రీజా హెండ్రిక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బౌలింగ్లో, బ్యాటింగ్లో, బలాబలాలో చూసుకుంటే మనకి ఇండియా టీంలో రోహిత్ శర్మ మొదటి వన్డేలో బాగా ఆడాడు, సెకండ్ వన్డే కూడా బాగా స్టార్ట్ చేశాడు. యశస్వి జైస్వాల్ కాస్త తడబడుతున్నాడు. అతను కనుక ఫామ్లోకి వస్తే మంచి స్టార్ట్ దొరికే అవకాశం ఉంది ఇండియాకి. విరాట్ కోహ్లీ ఇప్పటికే 2 బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. కేఎల్ రాహుల్ బోత్ ద ఇన్నింగ్స్లో నెంబర్ 5, 6లో ఆడుతూ 2 50లు చేసి అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. రవీంద్ర జడేజా మొదటి మ్యాచ్లో బాగానే అగ్రెసివ్గా ఆడాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో చాలా తడబడ్డాడు. అతను స్పీడ్గా ఆడితే ఇంకా కొద్దిగా ఎక్కువ రన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కుల్దీప్ యాదవ్ మీదే మొత్తం భారం అంతా పడింది. అతను ఒక్కడే టేకింగ్ బౌలర్గా కనపడుతున్నాడు. రవీంద్ర జడేజా సీనియర్ బౌలర్ కానీ ఎఫెక్టివ్గా లేడు. మేబీ డ్యూవల్ కావచ్చు, బట్ వైజాగ్ పిచ్చి కాస్త స్పిన్ అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ ఎఫెక్టివ్గా ఉండే అవకాశం కూడా ఉంది ఈ వికెట్లో. వైజాగ్ పిచ్చి స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రవీంద్ర జడేజా కూడా తన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియాకి ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ ప్రసిద్ధ్ కృష్ణ చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉన్నాడు. తర్వాత హర్షిత్ రాణా ఫస్ట్ స్పెల్లో బాగానే చేస్తున్నాడు, కానీ తర్వాత వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్లు బాగా ఎక్కువగా చేస్తున్నాడు. మేబీ క్యారీడ్ అవే అయిపోతున్నట్టున్నాడు స్పెల్ పర్ఫార్మెన్స్ తోటి. సో తను కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ నితీష్ రెడ్డి కనుక టీంలోకి వస్తే తను కూడా ఒక 6-7 ఓవర్లు వేసే అవకాశం ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే క్వింటన్ డీకాక్ ఫామ్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. క్వింటన్ డీకాక్ 2 మ్యాచ్ల్లోని ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ కెప్టెన్ టెంబా బౌమా టెస్ట్ సిరీస్లో చూసాం బాగానే ఆడాడు. అదే లాస్ట్ మ్యాచ్లో కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశాడు, చాలా స్టేబుల్గా ఆడాడు. నెంబర్ 4లో వచ్చే మ్యాచ్ బ్రిడ్జ్కి అయితే అతను కన్సిస్టెంట్ పర్ఫార్మర్. అతను ఆడిన 11 మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా, చాలా కన్సిస్టెంట్గా, స్టడీగా ఆడుతున్నాడు. కాబట్టి వాళ్ళకి అతను మరొకసారి ఆ సాలిడిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా డివాల్ బ్రూవిస్ మంచి పవర్ హిట్టర్, చాలా అగ్రెసివ్గా ఆడతాడు. వాళ్ళకి అది చాలా అడ్వాంటేజ్ మిడిల్ ఆర్డర్లో ఆ పవర్ హిట్టర్ ఉండడం వల్ల. తర్వాత నెంబర్ 6లో డిజోర్జీ ఆడుతున్నాడు. ఒకవేళ డిజోర్జీ కనుక పూర్తిగా ఫిట్ కాకపోతే మోస్ట్ లైక్లీ వాళ్ళు రీజా హెండ్రిక్స్ని టీంలోకి తీసుకునే అవకాశం ఉంది. రీజా హెండ్రిక్స్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. ఆ తర్వాత వాళ్ళకి కలిసి వచ్చే విషయం ఏంటంటే నెంబర్ 7లో వచ్చే మార్కో యాన్సన్ కానీ, నెంబర్ 8లో వచ్చే కార్బిన్ బోష్ కానీ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్లో సాలిడిటీ ఇస్తున్నారు వాళ్ళు. నెంబర్ 7, 8లో వచ్చే ఆ సాలిడిటీతో పాటు పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఇస్తున్నారు వాళ్ళకి. తర్వాత ఫీల్డింగ్ చూసుకుంటే ఇండియా టీము ఫీల్డింగ్ చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా యశస్వి జైస్వాల్ చాలా పూర్గా ఉన్నాడు ఫీల్డ్. హోప్ఫుల్లీ ఈ మ్యాచ్లో అతను ఈ కంబ్యాక్ చేస్తాడు ఫీల్డింగ్లో కూడా అని ఆశిద్దాం. ముందుగా మనం చూసుకుంటే ఈ కండిషన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వైజాగ్ పిచ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది, దానికి తోడు బౌండరీలు కూడా చిన్న సైజెస్. ఇది కూడా డెఫినెట్గా ఇంకొక హై స్కోరింగ్ వెన్యూ ఇది. వైజాగ్లో బహుశా సెకండ్ బ్యాటింగ్ చేసి చేసే టీంకే ఒక 70% గెలిచే ఛాన్స్ ఉంటుంది డ్యూ ఫ్యాక్టర్ వల్ల. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అట్లీస్ట్ 375 చేస్తే కానీ డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇండియా అయినా సౌత్ ఆఫ్రికా అయినా. ఏం జరుగుతుందో చూద్దాం. హోప్ఫుల్లీ ఇండియా రేపు టాస్ గెలిచి ఆ అడ్వాంటేజ్ తీసుకుంటుందని ఆశిద్దాం. ముందు బౌలింగ్ చేసి సౌత్ ఆఫ్రికాని తక్కువ స్కోర్కి రెస్ట్రిక్ట్ చేస్తే డ్యూ అడ్వాంటేజ్ తోటి చేంజ్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది. ఈ సిరీస్ని 2-1తో గెలవాలని కోరుకుందాం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా 1986 నుంచి 86-87 తర్వాత ఇండియా పైన వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ 2 ఒకేసారి ఎప్పుడు గెలవలేదు. ఈసారి చాలా రికార్డులు బద్దలవుతున్నాయి. హోప్ఫుల్లీ ఈ రికార్డ్ అన్న భద్రంగా ఉండాలని కోరుకుందాం. ఈసారి 2 జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉందో చూద్దాం. ఇండియా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, దెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ,
స్ట్రోక్ రిషబ్ పంత్, దెన్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ అండ్ హర్షదీప్ సింగ్. ఇది నా ప్రెడిక్టెడ్ 11 ఫర్ ఇండియా. సౌత్ ఆఫ్రికాకి అన్లెస్ దే ఆర్ 2 ఫోర్స్డ్ చేంజెస్ ఉంటే తప్ప, లేకపోతే లాస్ట్ మ్యాచ్ ఆడే సేమ్ టీమే వాళ్ళు ఆడే అవకాశం ఉంది. మార్క్రమ్ అండ్ క్వింటన్ డీకాక్ ఓపెనింగ్ చేస్తారు. 1 డౌన్లో బౌమా ఆడతాడు, 2nd డౌన్ బ్రెడ్జ్కి, దెన్ డివాల్ బ్రూవిస్, టోనీ డిజోర్జీ, స్ట్రోక్ రీజా హెండ్రిక్స్, మార్కో యాన్సన్, కార్బిన్ బోష్, నాండ్రో బార్గర్, స్ట్రోక్ ఎన్రిచ్ నోకియా, కేశవ్ మహారాజ్ అండ్ లుంగి ఎంగిడి కంటిన్యూ అవకాశం ఉంది. మీ ప్లేయింగ్ 11 ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.